ఈ రోజు నుంచి చచ్చిన వంట పని చేయనే. మరి పిన్నికి కాఫీ అన్నం ఎవరు చేస్తారు? అదే అదే అది చేసుకుంటుంది. మూడింటి మగాడు వెళ్ళమంటే ఆడదనా ఆడదనా కాదు. ఈ ప్రపంచంలో ఆడదే ఇంటి పని వంట పని చేసుకోవాలి, లేకపోతే మహా దరిద్రం. దరిద్రం 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 దరిద్రం. ఏమండి కాఫీ మిమ్మల్నే వినపడ్డలా? పిన్ని పిన్ని బాగా నిన్నే చేసుకోమన్నాడు. అలా అన్నారా? అన్నారా అన్నారా అంట. నువ్వు చేసుకోవాలంటారా? నేను ఎందుకు చేయరా? పొద్దుదారు లేదు, లేకపోతే పుస్తకం ఉంటారేనా? ఇంత ఇంట్లో పంచదార దొరకలేదా? సరి చేశారు అసలు లేదు. పద్మా ఎక్కడ ఏం వినిపించదే? అమ్మి వేళ మౌనవ్రతంలో ఉందిగా, ఎవరితో మాట్లాడదు. ఓహో, వదిన గారు కొంచెం పంచదార ఉంటే ఇస్తారు. అదేమిటమ్మా పంచదారకే గుండె ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అయ్యో ఏమీ లేదన్నయ్య, బుద్ధి తక్కువే, పొద్దున తప్పని చేశాను, దానికి ఇంత గొడవ చేస్తా ఉంది. ఆంజనేయుల విగ్రహమా పోయిందా? రై తప్పు ఇచ్చేసి. నేనా? ఐదారు పంచదార గ్లాస్ కూడా పోయింది. బాధపడకే ఓ మడ. ఎప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టడు. ఆంజనేయ విగ్రహం అమ్మా, మామయ్య గారు ఉన్నారా? పోస్ట్ ఆఫీస్. ఎవరు? దాసా? నమస్కారం బాబు. ఏమిటి విశేషం? ఈవేళ కొంచెం ముందు శుభవార్త తమ చెవిని వేసి వెళదామని. ఏమిటయ్యా? ఇంత తొందరలో ఇలా కలిసి లేదు బాబు. మా లక్ష్మికి సంబంధం నిశ్చయం బాబు. ఏదో మాకు తగిన సంబంధం. ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి నివసిస్తుంది. అంతా తమ ఆశీర్వాదం. చాలా పాతదయ్యా. ఏమిటో మీరు అంతకన్నా కలిపి 5 రూపాయలు ఇస్తాను. సరే ఓ నమస్కారం అండి. నువ్వేమిటి? ఏం మా కొట్లో పొట్లాలు కట్టడానికి లేవనుకుని తెచ్చావా? ఇక్కడ అయ్యో ఏదో పావునో తేలో చూసి అడిని తచ్చినట్టు వస్తున్నావు. చూడబ్బాయి, కాసున్నర ఉంటుంది ఇది. ఇందులో మట్టి మధ్యాహ్నం అంతా ఖరీదు పోగా 6 కాసు మిగులుతుంది. ఓ 5 రూపాయలు ఇస్తాను, ఇష్టమైతే తీసుకెళ్ళు. అంతేనా? అంతే, కాకపోతే పట్టుకెళ్ళవయ్యా. 25 రూపాయలు, 10, 15, 20 వెళ్ళు. పాపాయమ్మా, ఏమిటి దాసు ఒట్టి చేతులతో వచ్చావు? ఏం గిట్టుబాటు కాలేదా? అది కదమ్మా, అమ్మాయి పెళ్లి నిశ్చయమైంది అన్నమాట. అవునమ్మా, మీ దగ్గర దాచుకున్న డబ్బు తీసుకుంటాను. అయ్యో మా డబ్బి ఏమిటమ్మా? ఏం జరిగింది పాపాయమ్మా? ఏమీ లేదు. నువ్వు అడిగిన సమయానికి 3 రోజులు వీలు లేకపోతుండే బాధపడుతున్నాను. అయ్యయ్యో, అయ్యో మరి ఎలాగమ్మా? పెళ్లి 4 రోజులే ఉంది. అబ్బో, ఇంకా 4 రోజులు టైం ఉంది కదయ్యా. నీ తొందర బంగారం గాను. ఆ డబ్బు ఇస్తాను. చూడు, అనవసరం
పెళ్లి చేసుకో. అంతకంటే చేయడానికి నాకు మాత్రం శక్తి ఎక్కడుందమ్మా? అది సరేలే, అల్లుడి చేతుల్లో కూతురు చేతుల్లో పెట్టుకో. అలాగే. వెండి. ఆ, ఏమిటయ్యా? ఏం లేదమ్మా, బుధవారం పొద్దున్నే వచ్చేస్తాను. కొంచెం ఆ డబ్బు ఈ అనుమానం మీద నిప్పులు పోయా. ఒకవేళ లక్ష్మి పెళ్లి చేస్తున్నావు అంటే నా సొంత డబ్బులోంచి తీసి అయ్యా. అలాగే. ఒక్కడ చూసుకోవాలని కొన్ని తొందరగా వెళ్ళి చేసుకో. తెచ్చాడు పాపం. ఏమిటి లక్ష్మి ఈ పని? ఎవరు చేస్తే ఏముంది లేదయ్యా, ఇప్పుడే ఇంత ఉంటాయి చూసుకోవచ్చయ్యా. ఏమిటిది ఇలా వచ్చారు? నేను ఇప్పుడే పాట పాడలేదే. ఎలా ఉంటావో చూడాలనిపించింది. గుమ్మడికాయ మా నాన్నగారు గుమ్మడికాయ అవి ఇచ్చిరమ్మన్నారు. నిజంగా ఇచ్చిరమ్మన్నారా లేక మీరే కావాలని వచ్చారా? అబ్బో చాలా తెచ్చావే, కొన్నావా బాబు? లేదండి, మా తోటలో కాసాయి. ఇన్నేం ఒక్కరోజు పెళ్లి. కూర్చో బాబు. లక్ష్మి, దాస్ గారు లేరా? ఇదేం ప్రశ్న? దాస్ గారిని ఇందాక నీగా చూశాను. అయినా ఏమిటండి, వర్షాలు కదా. వర్షాలైతే పెళ్లిళ్ళు చేయకూడదా? బాగుందండి. లక్ష్మి, రేపు కళకాళ్ళంతటినీ పోతావు కదా. అలా ఉన్నారే. పెళ్ళి ఎన్ని గంటలకండి? 8ంటికి. ఆ తర్వాత ఇక్కడికి ఎలాగూ రాలేను. అంతవరకు ఇక్కడ ఏదైనా పని ఉందా అండి? మీరు చేసే పనులే ఉంటాయి. అంటే అది పందిరి పోనీ ఇంకేదైనా పని ఉంటే చెప్పు లక్ష్మి. ఇదిగో బాబు. ఏం పని అండి? పని ఏమిటి బాబు? పెళ్లి పనులు ఏమైనా ఉంటే చెప్పమంటున్నారు అత్తయ్య. మీరు చేసే పనులే ఉంటాయి బాబు. పెడుతున్నారు చాలదు. అభిమానానికి ఏముందండి, ఏదో ఒక ఊరు వాళ్ళం. ఏమైనా నాకు లేకపోయినా నువ్వు కలకాలం సుమంగళిగా దీవించడానికి తప్పకుండా వస్తారు కదా. వస్తానండి. పెళ్లికి తప్పకుండా రావాలి బాబు. ఓ కానీ లక్ష్మి, ఎందుకు కాదు, ఆ అదృష్టవంతుడు ఎవరు? ఆయన వస్తాను. రెండు దోశలు సుబ్బయ్య. ఏం దాసు ఎండను పడి వచ్చావు? అదేనమ్మా, ఇవాళ రమ్మన్నావుగా డబ్బు తీసుకెళ్ళటానికి. ఏ డబ్బు? నీకేనా మర్చిపోయింది? ఎండను పడి వచ్చావు కదా, పైత్యం చేసి ఉంటుంది. వెళ్ళు వెళ్ళు. పాపాయమ్మా, 900 దాకా ఉంటుందని నువ్వేగా లెక్క చెప్పావు. ముష్టెత్తుకుని వాడివి. 1, 2, 900 రూపాయలు. అమ్మో అమ్మో, నువ్వు నా దగ్గర దాచుకున్నావా? పాపాయమ్మ, నన్ను అన్యాయం చేయవకమ్మా. నా ఒక్కగానొక్క బిడ్డ పెళ్లి కోసం దాచిపెట్టుకున్న డబ్బు తల్లి. విన్నారా విన్నారా? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా బాబు, నా మాట నమ్మండి. అమ్మో అమ్మో, ఆ నోరు లేని దేవుడి మీద తోచేస్తాక మోసం చేస్తావా? నీ మొగుడి దగ్గర నీ దగ్గర నా డబ్బు దాచిపెట్టుకోలే? ఇప్పటిదాకా నా దగ్గరే డబ్బు దాచుకున్నాడు. ఇప్పుడు చచ్చాను ఒకవేళ నా మొగుడు దగ్గర దాచుకుంటున్నాడు. తప్పు తప్పు. 150 అడిగి తీసుకెళ్ళి కూతురు పెళ్లి చేసుకో, వడ్డీ లేకుండా ఇస్తాను. కాదు కళ్ళు మాత్రం ఇస్తానుకున్నావుటయ్యా. నా డబ్బు నాకు ఇస్తే నేను నీకు మంది దగ్గర. అయ్యో అయ్యో, ఆరుకు డబ్బు నవ్వుతుంది కాచాలనుకుంటావా? అయ్యో అయ్యో పాపమ్మ, పోలీసులు తెలిపేసి బాబు త్వరగా వెళ్ళి పోలీసులు తీసుకురా. ఆ దేవుడు లేపించుకో. నాన్న ఇంకా రాలేదే. తొందరగా వస్తే తొందరగా పెళ్ళైపోతుందరా?
గారు రండి బాబు రండి కూర్చోండి. ఇక్కడ మర్యాదలు సరేనమ్మా, వచ్చి అరగంట అయింది. పాలన లేదు. మా గతి ఏం కావాలని, అసలు మగ పెళ్లి వారం అనే ఉందా అని. అన్నయ్య ఎక్కడ లేరా బాబు? ఇది ఇక్కడ లేడా? ఇప్పుడే వచ్చేస్తారు, కూర్చోండి. ఎప్పుడమ్మా ముహూర్తం కాస్త దాటిపోయిన తర్వాత? క్షమించండి బావగారు, కొంచెం ఆలస్యమైంది. ఏమిటి ఓం ప్రథమంగానే క్షమార్పణ మొదలు పెట్టారు, ఇంకన్నిటికీ అదే పల్లవా ఏమిటి? రాజుగారు మీరేనా? నేనే బాబు. ఇన్స్పెక్టర్ గారు కట్టు కథ కోసం ఇన్ని సంవత్సరాలుగా పొట్ట డబ్బు దాచుకుంటనే లేదు ఇన్స్పెక్టర్ గారు. అవన్నీ మా దగ్గర చెప్పుకునే ప్రయోజనం అండి. చెప్పుకోండి. చిచ్చి దరిద్రపు సంబంధం. బావగారు ఇంత అవినీతికి పాల్పడుతున్నాను మీరు నమ్ముతారా? ఇదంతా అబద్ధం. నువ్వు చేసిన నేరానికి ఇరికిస్తావు. పడ్డ తర్వాత నీ అసలు రంగు బయటపడలేదు. నా జీవితం అంతా ధారపోసేనా సరే ఈ ముహూర్తం మాత్రం దాటిపోయినవ్వకండి బావగారు. మీ కాళ్ళు పట్టుకునేవో పట్టుకోబోయే ఫలితం ఉంటుంది. ఇలాంటి సంబంధం చేసుకుని మేము తలెత్తుకు తిరగాలా కర్లేదా? పలానా గారు ఇంకా ఎందుకు అన్యాయం చేసిపోతున్నాడమ్మా, వెళ్ళిపోతున్నాడమ్మా. రాజుగారు నేనే లేకపోతే నాన్నకి నా కర్మ బాబు. ఏమిటి సార్ ఏం జరిగింది? ఏమైనా మర్చిపోయిందా? బాబు దేవుళ్ళగా దక్కదు కాదు. ఈ పాపిష్టి దానికి ఈ ప్రపంచం నువ్వు చేసిన పాపం నీ ప్రాణం తీసుకో. నీ నాన్న నిజంగానే ఉంటాడని లోకానికి చాటాలనే. ఏమిటి కృష్ణ? లక్ష్మి ఆత్మహత్య చేసుకో. ఇప్పుడు ఏమైందిరమ్మా ఇంత ఆలస్యం? నాన్న ఊరుకోమ్మా. మీ నాన్నకి దేవుడు, అందుకే ఆ దేవుడు ఆయన ఇలా పరీక్షిస్తున్నాడు. లేదు బాబు గారు, ఇదంతా నా వల్లనే. నేనే తప్పమ్మా. పసుపు పొట్టలతో పారాణి కాళ్లతో నువ్వు అనవలసిన మాటలు ఇవి కావు. నువ్వు చేయవలసిన ఇది కాదు. ముహూర్తం వేళ మించిపోతుంది. అవునమ్మా, ఈ ముహూర్తానికే నువ్వు నా ఇంటి కోడలవ్వాలి. మా ఇంటి మహాలక్ష్మి కావాలి. ఏమ్మా నీకు ఇష్టం లేదా? బాబు గారు ఏమ్మా లే. ఏమైంది? అంతా అయిపోయింది. పుచ్చుకొని అడుక్కు తినే రోజు వచ్చిందమ్మా. మరిది గారు మళ్ళా ఏమన్నా అఘాయిత్యం చేశాడా? వాళ్ళేదనివే, మావారేం కాదు, మన చిన్న మరిది గారు. అబ్బా ఏమిటో తొందరగా చెప్పమ్మా, నా పూజ తగడిపోతుంది. రామరామ, ఎంత అపచారం, ఎంత అపచారం! ఏమండి 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 ఇది విన్నారా? ఈ సంగతి నువ్వు విన్నావటే? ఏమిటి? 3 జోకర్లు పడ్డ ఆట ఇంకా మొదట్లో. మీకెప్పుడు ఈ పేకట పురాణమేనా? మీ తమ్ములం గారికి వాళ్ళ పెళ్లిట. అయ్యో ఎవరి తోటని అడగరే? అడుగుతానుండవే. ఆట
ఈలోగా అక్కడ పెళ్లి అయిపోతుంది. అయితే ఆలస్యం ఎందుకు, నువ్వు వెళ్ళి వచ్చేసి. అయ్యో రాత, ఆ హరిదాసు కూతురికిచ్చి మీ నాన్నగారు పెళ్లి చేస్తున్నారు. అంత పని చేస్తున్నారా? కలపోయా, ఆ హరిదాస్ కూతురు నా తమ్ముడికి ఇస్తాడా? కలుపు, నువ్వు కలుపు చెప్తాను. ఈ అరిష్టం రాబోతోందని నా ఆంజనేయ స్వామి అంతర్ధానం అయిపోయారు. రేపు ఆ ముష్టివాడి కూతురు ఇంట్లో అడుగు పెడితే నాకు కోదండరావుడు ఎంత ఆగ్రహిస్తారో. ఆయన వెళ్ళిపోతాడేమో. చాలండి, చెప్పిన మాటలు మీరు. ఇప్పుడు తిని వచ్చా, నాకేం భయం అనుకున్నావే? కానీ వస్తుంది. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు, వేర్ ఆర్ యు గోయింగ్ అని అంటుంది. షట్ అప్, నోరు మూయి. నీతో నేను చెప్పాలా? నా ఇష్టం, నా తమ్ముడు పెళ్లికి నేను పెడతాను, వస్తాను పెడతాను. ఎక్కడికి బయలుదేరారు? పెళ్లికేనా? ఒక ఇన్విటేషన్ లేదు, పాడు లేదు, తగునమ్మో అంటూ బయలుదేరారు ముష్టి పెళ్లికి. సేమ్ లేదు, వెళ్ళండి. పెళ్లికేనా? కాదు, పెరట్లోకి స్నానం చేయాలి. సోపు కావాలి, అంతేగా? అంతే. ఏమండి ఏమండి, ఇది మీరు విన్నారా? ఇప్పుడు మనమేం పెంచడానికి టైం లేదు. కాదమ్మా, అమ్మా, మామగారికి నమస్కారం చేయి. మామగారు ఆశీర్వదించు. వధూవరులను ఆశీర్వదించవయ్యా. నా లక్ష్మిని దిక్కులేని దాన్ని చేసి వెళ్ళిపోతున్నాననుకున్నా, దేవుడే తన మందిరంలో ఇంత చోటు చూపిస్తాడు అనుకోలేదు బాబు. అంత మాట అనుకున్నా బాబు. పెద్ద బాబు గారు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు గారు. త్వరగా మా కోడల్ని ఒక పండంటి బిడ్డనిమ్మని నా రుణం తీర్చుకోవయ్యా. మళ్ళీ అగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, ఉత్త మోనష్ట కుప్పమ్మ. ఇదేనమ్మా నీ ఇల్లు. ఏంటా ఏదో పని బుద్ధి లేదు? ఆ మాట నాతో అంటే ఏం లాభం? ఆ ముసలాయంతో చెప్పు, లేకపోతే హరిదాసు కూతుర్ని ఈ ఇంటికి కోడలుగా తీసుకొస్తాడా? అది కాదయ్యా, నువ్వు నా ముక్కలు చూసావా లేదా? నీ బోడి ముండా ముక్కలు చూడకపోతే నాకు ఆట కాదనుకుంటున్నావేంటి? ఆడితే మర్యాద కాడు, లేకపోతే లేచిపో. ఇదిగో ఇటువంటి వ్యధవ కూతురు కూర్చామంటే నేను ఊరుకోను. ఈ కళావరం అంటే ఏం చేసుకుంటా, పులుసు కట్టుకుంటా వేయకూడదు. అమ్మాయి చేస్తుందమ్మా. పూజలో ఉంటాదే. నువ్వైనా వెళ్ళి హారతి తీసుకురమ్మా. అలాగే. సుమతి, కొత్త పెళ్లి కూతురు వస్తే పసుపు నీళ్లు తీస్తారా, హారతి ఇస్తారా? ఏ మిరెలు ఇద్దామనే? తప్పు. మగవాళ్ళు అలాంటి పనులు చేస్తారేమిటి? పద్మా, ఏమిటది? పిన్నికి హారతి ఇద్దామని పెద్దవాళ్ళం మేము ఇంకా బతికే ఉన్నాం. మాకు లేని అక్కడ నీకేం అక్కర్లేదు. పూజా పునస్కారాలు చేసుకునే ఇంట్లోకి ఆ ముష్టివాడి కూతురు తీసుకొచ్చింది కనుక మర్యాదలు చేసి మంగళహారతులు కూడా ఇవ్వాలా? వెళ్ళు, నీ పని చూసుకో. రాము, తొందర రా బాబాయ్, వాళ్ళ అమ్మ చూస్తుంది. ఇంకా రాండి పిన్ని. ఇక మీరేనమ్మా పిన్నికి పెద్దలు, దేవతలు. రా తల్లి. లక్ష్మి, ఇదొక విచిత్రమైన ఇల్లు. ఎవరో మనసున్న మనుషుల్లాగా ప్రవర్తించరు. ఇక్కడ నువ్వేం చూసినా ఏమీ అనుకోకు, ఏమన్నా ఏమీ బాధపడకు. లక్ష్మి, అవును, ఈ ఏర్పాట్లన్నీ ఎందుకు? ఏమో. పోనీ ఈ పూలు ఎందుకో తెలుసా? తెలుసు. ఎందుకు? పెట్టుకోవడానికి. పళ్ళు? తినడానికి. పాలు? తాగడానికి. గంధం? రాసుకోవడానికి. మంచం? పడుకోవడానికి.
ఏమీ లేదండి, ఇవాళ వాకిలు ఊడ్చడం మా వంతు. పాపం దానికి 3 రోజుల నుంచి ఒకటే పొత్తి గడుపులో నొప్పి గిరిగిరి అనుకోండి. అదేమిటండి ఈ రోజు మా వంతుగా? ఇందులో వంతులేమిటి? మీరు వెళ్ళండి బావగారు. ఆడవాళ్ళ పనులు బాబు, ఇలాంటి పనులు మగాళ్ళు చేయకూడదు. అవునమ్మా. ఎందుకంటే రోజు శుభ్రంగా ఇల్లు వాకిలు నూడ్చుకొని దేవుడు మనకు బోలే డబ్బిస్తాడు. ఎందుకేమిటండి ఇలా ఉంటే చూస్తూ ఊరుకోమంటారా? మాకందరికీ అలవాటు అయిపోయింది. ఇలా ఉంటే గానీ మాకు తోచదు లక్ష్మి, లేకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. ఇక నుంచి కొత్త అలవాటు చేసుకోండి. లక్ష్మి, ఇదంతా శుభ్రం చేసి అందరినీ మరమ్మతు చేయాలనుకుంటున్నావు. అది జరగని పని లక్ష్మి. నీ ఇల్లేమిటో నీ వాకులేమిటో నువ్వు చూసుకుంటే చాలు. బాగుందండి. ఈ ఇల్లు మాత్రం మంది కాదు, ఇది మన పనిగా. లక్ష్మి చెయ్యనివయ్యా, ఇన్నాళ్ళు ఊరు వాడ ఊడ్చిపెట్టే పెళ్ళం కావాలని కోరుకున్నావుగా. ఏమండి, ఇదిగో చెల్లెకి వదిన గారంటే దేవుడితో సమానం అని నేర్పుకో. ఆ తర్వాత ఈ ఇల్లు వాకిలి విన్నావుగా. ఇక చీప కానీ వేడి నీళ్ళు తోడు పెట్టాను, వెళ్ళి స్నానం చేయండి. లక్ష్మి, మరి మీరు నేను చెప్పిన మాట వింటేనే మీరు చెప్పిన మాట నేను వింటాం. భలే భలే, ఇవాళ తెల్లారులు ప్యాక్. నువ్వు వేసుకోమా. కలగున్నాడు ఏంటి ఆటలేదా? ఇక్కడ వద్దులే, ఆ పాపాయం ఇంటికే పోదాం. పద పదండి. సరే పదే. తప్పకుండా పోండి. ఒక్క రోజులో ఎంత మార్పు తీసుకొచ్చావమ్మా. పోయిన లక్ష్మిని కూడా తీసుకురావాలి. ఓహో శ్రీనివాస, ఏమిటి ఇప్పుడే అప్పుడే కలిసిందా? అదేం లేదు పాప, మజిలీ మారిని ఇవాళ మకాం ఇక్కడే పెట్టదలుచుకున్నాను. పాపాయం ఇల్లంటే అంత ఇక్కడ ఆడినందుకు శిస్తు చెల్లించాలి. ఇస్తే ఏమిటి పాపాయమ్మా? ఇస్తా. మా ఇంట్లో ప్యాక్ ఆడిన తలకో రూపాయిన్నర చెల్లించాలి. అంతే కదా. అప్పుడేనా? కుర్చీలో కూర్చున్నందుకు తలకో రూపాయి. అప్పుడేనా? ప్యాక్ 2 రూపాయలు. అంతే కదా. అప్పుడైనా మీకు కాఫీలు, టీలు, సిగరెట్లు మీరు అడిగినవన్నీ అందించినందుకు శ్రీరాముడు గారు 2 రూపాయలు. అంతే కదా. ఇక ఏమైంది బాబా? ఏమిటి? ఇక మనకు రుణం తీరిపోయిందే. ఏం జరిగింది? ఏమిటి ఏమైంది? ఈ మందమందంతా ఇక్కడికి వచ్చి పడ్డారా? వీళ్ళంతా రాత్రి వాళ్ళు ఎక్కడే కాపురం ఉంటారు. ఇక వీళ్ళకి కాఫీలు అంతేవునా? నీతో సరదాగా కబుర్లే చెప్తున్నా. కాఫీ పట్టురా. చూసావా, గొంతు కోసిన మేకలకు అరుపులు వీళ్ళను. ఉండి పని చెప్తాను. ఏం చేస్తావేంటి? ఏం చేస్తానా? ఏంటిది? ఈ రోజున మందు, ఈ మందు వాళ్ళకి కాఫీలో కనిపించానంటే చూడు, ఇక నుంచి ఆ మందం అంతా వెళ్ళిపోయి 3 రోజులు కాలాగొట్టు మీద మకం. గురు కాఫీలు తీసుకోండి, మన అకౌంటే. ఏమా స్పెషల్ గా వేసుకొచ్చా? రాత్రి ఇచ్చారు కదా గురుగారు. ఏంటా ఇప్పుడు వస్తాం. ముక్కలు పడ్డట్టు ఏమొచ్చింది? ఏమిటి శ్రీనివాసులు? పాపాయమ్మా, నీ కాఫీ ఉందే? ఏంటి ఆ కాఫీ కావాయా? నీలగిరి గుంజు కింద తెప్పించి పెసరగా కాయించాను నీకోసం. బ్రహ్మాండం కదా. తాగితోడు తెలుస్తుంది. నేనే తాగితే డబ్బులు ఇస్తారయ్యా. బోరి డబ్బులు దండ కదా చూస్తున్నాను. రాజా రాజా ఇది. పర్వాలేదు తాగు.
ఎంత బాగుంది. అయ్యో బ్రహ్మాండంగా ఉంది. అమ్మా అమ్మా కృష్ణార్పణ వచ్చాడే. కృష్ణార్పణ అదే పిన్ని వాళ్ళ నాన్న. ఇప్పుడే జైలు నుంచి వదిలేశారు. అవునులే, మళ్ళీ ఎక్కడో దొంగతనం చేసి కూతురికి ఏ సారో బూర ఇవ్వడానికి వచ్చి ఉంటాడు. అమ్మా లక్ష్మి. నాన్న అమ్మా బాగున్నా తల్లి? బాగున్నా నాన్న. రా, కాళ్ళు కడుక్కుంది కానీ రా నాన్న. లక్ష్మి ఇవాళ రాత్రి నాన్న బెజవాడ వెళ్తున్నట్ట. అదే నాన్న పుష్కరాలు కదా, కృష్ణా స్నానానికి. ఇవాళ రాత్రి నేను పలవెల్లో వచ్చి పెందరాడ స్నానం చేసి ఎందుకు నమస్కారం మాగారు. ఎప్పుడు వచ్చారు? లక్ష్మి మామకి మంచి నీళ్ళు ఇచ్చావా? అయ్యో ఇంకా నుంచునే ఉన్నారే. రండి కూర్చోండి కూర్చోండి. నాన్న ఎవరు వచ్చారో చూడు. నమస్కారం బావగారు. ఓహో బావగారా, ఎప్పుడు రావటం? ఇప్పుడేనండి. ఏమిటి బావా? బాగుంది, నేను చెప్తే వినంటున్నారా? అదేమిటి బావా, మేమేం పరాయి వాళ్ళమా? మాతో పాటు నువ్వు ఇక్కడే ఉండొచ్చుగా. ఎక్కడికి వెళ్తారు నాన్న, మనం వదిలిపెడితేగా. లేదు బాబు, పుట్టి పెరిగిన ఊరు పుట్టెడు అభాండాన్ని నెత్తిన వేసింది. దాన్ని మోసుకుంటూ ఇక నేను ఇక్కడ ఉండలేను. ఎక్కడికి వెళ్తావు నాన్న? ఈ పెద్దతనంలో ఒంటరిగా ఎలా ఉంటావు? నాకేమమ్మా, అత్తయ్య లేదు. ఉత్సవాలు ఊరేగింపులు కట్నాలు కానుకలు లేకుండానే పెళ్లి జరిగిపోయి మీ మంచితనానికి ఏ రూపంలోనూ నేను బదులు తీర్చుకోలేదు. ఈ లక్ష్మీ విగ్రహాన్ని మీ ఇంట్లో ఉంచి మీకు సిరి సంపదలు ప్రసాదించమని ప్రార్థించే అవకాశాన్నైనా నాకు ఇప్పించండి బావగారు. బావా, సాక్షాత్ శ్రీ మహాలక్ష్మినే వాటించాం. అంతకు మించిన కట్నం ఏముందయ్యా? ఈ లక్ష్మిని కూడా మా లక్ష్మి చేతికేయి. రామ్మా, వచ్చి తీసుకో. తాను చేతి చలువు వల్లనైనా కలకాలం ఆ దేవి ఈ ఇంట్లోనే కొలువు ఉంటుంది. మహాలక్ష్మిని ప్రతిష్ఠ చేస్తుంది, పెడదామా? ఏమిటి, నా మందిరం కాకుండా దేవుడు మరో చోట నిలవడమే? దానికి ఎంత నియమం కావాలి, ఎంత నిష్ట కావాలి? అయినా ఏ బొమ్మ పడితే ఆ బొమ్మ దేవుడు అనుకోవడానికి నీకెంత బుద్ధి లేదు? నాకు హారతి బాడైపోతుంది. లక్ష్మి పిలుస్తున్నారు. టైం లేదండి, నేను వెళ్ళొస్తాను. చూడమ్మా, బొట్టు పెట్టకుండా పంపకూడదు, పెట్టించుకోకుండా వెళ్ళకూడదు. పెట్టించుకుంటే ఆ మహాలక్ష్మి మన్ని చల్లగా చూస్తుందమ్మా. పెళ్లి ఆడుకోండి. పోదాం. సిగరెట్ ఏదిరా? ఇదిగో. ఏమే, నువ్వు క్రమం వండుకుని ఎక్కడ పెత్తనాలా? అబ్బా, పెద్ద పనులు ఉన్నట్టు లేచినప్పటి నుంచి చెట్లు పేకగా. నా డబ్బు నా ఇష్టమే. నోరు మూసుకెళ్తారు, వాడికి ఆకలిస్తుంది. మీకంత ఆకలిగా అంటే మీరే వండుకోండి, నేనే వండానబ్బా. ఏమిటో వండుకోవాలా? ఏ ఆంజనేయ బాబాయ్ వండుకోవట్లా? బాబాయ్ లాగా నేనే దద్దం కాదు. చేస్తావా చర్మం వదిలేనా? ఏమిటది? చేస్తావా చర్మం వదిలేమంటావా? నేను చదువుకున్న దాన్ని. నా షడప్ చేసుకుని గో అండ్ కుక్. ఏమిటే వేలంత లేవు నన్ను ఎన్ని గుడ్లు నీకు? అది పిల్ల సిగ్గులా ఇలాంటి పిల్లలు కన్నడ చాలక పైగా వెనకేసుకొస్తున్నావా? అయ్యో, అమ్మగారు పంట మంచి మీరే, అయ్యగారు నీకుండాలే సిగ్గు. నా ఇష్టం, నేను రోజుతో పిల్లగంటాను. మధ్య నీటేం పోయిందే? పక్కన రాబోదు రోజు 10 మందిని కలు మధ్య మాకే. మీరుండండి. అక్కయ్య, ఏమిటిది? పసివాళ్ళు ఏదో తెలియక అన్న మాటలు పట్టించుకుని మనం గొడవ పడతావా? ఏమిటి, మేము గొడవ పడుతున్నావా? అసలు ఇదంతా నువ్వు నేర్పిన విద్య కదా. నువ్వేదో మహాపతివ్రత శిరోమణివని మేమంతా కాపురాలు చేసుకునే వాళ్ళని నేర్పుతున్నావా? ఏం చెప్పలేదు. మరి ఏమిటి చెప్పింది? ఆడదానికి ఇల్లే స్వర్గం, అందరూ ఒళ్ళు వంచి పనిచేయాలి. అమ్మోళ్ళు వంగదుగా. శిరోమణి ఇదా నేర్పింది? అమ్మా మహాలక్ష్మి, నువ్వు వచ్చావుగా, ఆ పనులని నువ్వే చేసి ఆ కీర్తి నువ్వే సంపాదించుకో. అదే చేస్తున్నారా? అయ్యో రామరామ, చూడు తల్లి,
పెద్దవాళ్ళు ఎలాగో మారరు, పిల్లలన్నా మారుతుంది.